ఏ విధంగా జరుగుతుంది? చేతులు ఎత్తాడు మోషే గారు చేతులు ఎత్తితే ఏం జరుగుతుంది అక్కడ కదండి? చేసేవాడు ఆయన, పని జరిగించేవాడు ఆయన. అది మనకు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుంది అక్కడ? అప్పటిదాకా మేఘస్తంభం ముందుగా వెళ్తూ ఉంది వారితో పాటుగా. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ మేఘస్తంభం? వెనక ఇజ్రాయేలును తరుముతూ ఐగుప్తు సేన తరుముకుంటూ వస్తుంది. వెనక వస్తున్న ఈ ఐగుప్తీయులకు, ముందుగా ఉన్న ఇజ్రాయేలీయులకు నడుమ ఈ మేఘస్తంభం వచ్చి నించుంది. ముందుగా వెళ్తున్న మేఘస్తంభము వీరికి మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేలీయులకు వెనక వచ్చింది, ఐగుప్తీయులకు ముందుగా ఉంది. అంటే ఈ ఇద్దరి మధ్యలో మేఘస్తంభము ఉండడం వలన ఈ మేఘస్తంభము కటికమైన మేఘస్తంభంగా మారడం వలన అక్కడ కటిక చీకటి. ఈ చీకటి కమ్ముకున్నప్పుడు ఐగుప్తీయులకు ఇజ్రాయేలీలు కనిపించలా కదండి. ఏం చేస్తుంది మేఘస్తంభము? ఐగుప్తీయులను ఇజ్రాయేలీలను వేరుపరిచింది కదండి. వారిని వీరిని సపరేట్ చేసింది మేఘస్తంభం కదండి. ఎవరు ఈనాడు నిన్ను, నన్ను, మనల్ని ఈ లోకములో నుంచి వేరుపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా లోకములో నుంచి నిన్ను వేరుపరచడానికే ఇష్టపడుతున్నాడు, వాళ్ళతో కలవడానికి కాదు. లోకముతో కలవడానికి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇజ్రాయేలీయులను, ఐగుప్తీయులను వేరుపరిచి మధ్యలో చీకటిని ఆయన తీసుకొని వచ్చాడు. వారిది చీకటి బ్రతుకులు. లోకంలో ఉన్న వాళ్ళందరూ చీకటిలోనే జీవిస్తున్నారు, చీకటిలోనే నడుస్తున్నారు, చీకటిలోనే వారి జీవితాన్ని వారు జీవించే ప్రయత్నం చేస్తున్నారు కదా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ నుంచి వేరుపరచబడాలి.